యూనివర్సిటీ బిడ్డలను హక్కున చేర్చుకొని జైళ్ళ నుండి విడిపించి సొంత డబ్బులతో వారి బాగోగులు చూసుకున్న నాయకుడు గత 20 సంవత్సరాలుగా అలిపెరగని పోరాటాలు చేస్తూ రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేంద్రన్నపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి అధ్యక్షులు అదేవిధంగా పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ జగ్గారెడ్డి గారు మరియు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారి అనుచరుల గణాలు రాజేంద్రన్న పట్ల మాట్లాడిన మాటలను, రాజేంద్రన్న పట్ల చేసిన అనుచిత వాక్యాలను, అందులో వారి సొంత కులమైన ముదిరాజు జాతిని అవమానకరంగా మాట్లాడినటువంటి మాటలను ఈ సందర్భంగా తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర కమిటీ పక్షాన మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా బేషరతుగా వారు మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాం. లేని ఎడల ఇది ఒక రాజేంద్రన్నకు సంబంధించిన విషయమే కాదు, వారు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు యావత్తు తెలంగాణలోని ముదిరాజులందరినీ కలచివేస్తుంది, ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మాటలు మాట్లాడినటువంటి వ్యక్తులకు సూచన చేస్తూ ఉన్నాం. ఏదైతే రాష్ట్ర పిసిసి అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు రాజేంద్రన్న గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఈటల రాజేందర్ రెడ్డి అని సంబోధిస్తూ, అదేవిధంగా అసలు ఈటల రాజేంద్ర ముదిరాజా లేక రెడ్డా అని సంబోధించిన మాటలు యావత్తు తెలంగాణలోని ముదిరాజులందరినీ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది, కలిచివేస్తూ ఉన్నది. ఎందుకంటే నీకు తెలియదా మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈటల రాజేంద్ర జీవన విధానం, ఈటల రాజేంద్రను పుట్టు పెరిగిన గ్రామం, ఈటల రాజేంద్రన్నను కన్న తల్లిదండ్రులు ఎవరో మీకు తెలియదా? తెలుసుకుందే ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారా మీరు? ఇది రాజేంద్రన్న ఒక్కనే కాదు, రాజేంద్రన్నను కన్న తల్లిదండ్రులను మీరు అవమానించినట్టుగానే భావిస్తూ ఉన్నాం. నువ్వు రెడ్డివా ముదిరాజువా అంటే వాళ్ళ తల్లిదండ్రులు ముదిరాజులే కదా, స్వచ్ఛమైన ముదిరాజులే కదా వారిని కన్న తల్లిదండ్రులు. వాళ్ళ తల్లిదండ్రులను అవమానించే విధంగా మాట్లాడతారా? రాజకీయంగా అనేక పార్టీలకు, అధికార పార్టీలకు, ప్రతిపక్షాలకు కొట్లాటలు ఉంటాయి, జగడాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఒక విధానపరమైనటువంటి విమర్శలే చేయాలి తప్ప వ్యక్తిగత దూషణలు, కుటుంబాలను రోడ్ల మీద తీసుకొచ్చి కుటుంబాల గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో, మరి మీరు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి, బడుగు బలహీన వర్గాల కులాల నుంచి, మరి చిన్ననాటి నుంచి కష్టపడుతూ పైకొచ్చినటువంటి మీలాంటి వాళ్ళు కూడా ఒక ఉద్యమాల ముద్దుబిడ్డ గురించి, వారి కులం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైందేనా? మీరు మరొక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే ప్రతి మనిషి పుట్టిన తర్వాత 20-25 సంవత్సరాలకు వివాహాలు చేసుకుంటారు. ఆ వివాహాల సమయంలో అనేక కులాంతర వివాహాలను వారి ఇష్టాయిష్టాలతోటి పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉంటాయి. అలాగైతే ఈ రాష్ట్రంలో ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల నుంచి మొదలుకుంటే మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు వాళ్ళందరూ ఎవరెవరిని చేసుకున్నారో వారి కులాలు ఏమిటో ఈ రాష్ట్రంలో తెలియంది కాదు, చాలా మంది ఉన్నారు. మరి వారందరూ చేసుకోగానే వారి భార్యల కులము వారికి సంతరిస్తుందా? వివాహం చేసుకోగానే నన్ను కన్న తల్లిదండ్రుల కులం పక్కకు పోయి నేను చేసుకున్న భార్య కులం నాకు వర్తిస్తుందా? ఇది ఒకసారి మీరు గుండెల మీద చేసుకొని విజ్ఞతతో ఆలోచించాలి.
ఇది ఎంతవరకు కరెక్టో పదే పదే ఉద్యమాల ముద్దుబిడ్డ ఈ రాష్ట్రంలో అంచెలంచెలుగా ఎదిగి ఈనాడు ఒక సబ్బండ వర్ణాల నాయకునిగా ఎదుగుతున్నటువంటి వ్యక్తిని కించపరిచే విధంగా మాటలు కాకుంటే ఇవి ఏ రకమైనవో మీరందరూ ఆలోచించాలి. ఏదైతే జగ్గారెడ్డి గారు ఈటల రాజేందర్ గారిని నడి రోడ్డుపై బట్టలు విప్పి నిలదీస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. మేము జగ్గారెడ్డి గారికి ఈ సందర్భంగా మేము విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన లోపల 13.8% ముదిరాజులు ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నారని చెప్పి మీరే ప్రకటన చేయడం జరిగింది. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారే ఈ ప్రకటన చేయడం జరిగింది. మరి ఆ లెక్కన 13.8% అంటే 55 లక్షల నుంచి 60 లక్షల ముదిరాజు జనాభా కలిగినటువంటి మా జాతి. మరి ఇలాంటి జాతిని పట్టుకొని బట్టలు ఉడదీస్తా గుడ్డలు ఉడదీస్తా అని చెప్పి మాట్లాడము ఎంతవరకు సమంజసమో మీరు చూసిండ్రు. ముదిరాజులకు సంబంధించిన విషయంలో కామారెడ్డి డిక్లరేషన్లే కానీ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశమే కానీ ముదిరాజులకు నిజంగా గత 60 సంవత్సరాలుగా 6 దశాబ్దాలుగా అన్యాయం జరిగింది. ఏ గ్రూప్ నుంచి బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూపు మారుస్తామని చెప్పి మేనిఫెస్టోలో పొందుపరిచి డిక్లరేషన్ ఇచ్చి ఇప్పటి వరకు 18 మాసాలు గడుస్తూ ఉన్నది. ఆ యొక్క గ్రూపును మరిచిపోయినారు. మీరు ముదిరాజులకు ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు. 18 మాసాల కింద మీతో పాటుగా గెలిచిన ఏకైక ఒక ముదిరాజు ముద్దుబిడ్డకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఏ ముదిరాజులకు ఎక్కడ అవకాశాలు కల్పించలేదు. అసొంటి మీరు రాజేందర్ అన్నను పట్టుకొని కులం పేరుతో దూషిస్తూ బట్టలు కూడా తీస్తానని మాట్లాడినారు. ఒకనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మీరు తిట్టిన తిట్టు తిట్టకుండా అసభ్య పదజాలంతో టికెట్లు అమ్ముకున్న వ్యక్తి మరి ఒక పార్టీలో ద్రోహం చేస్తున్న వ్యక్తి అని చెప్పి మీరు జగ్గారెడ్డి గారే స్వయంగా ఈ రేవంత్ రెడ్డి గారిని విమర్శించినటువంటి సందర్భాలు మనందరూ తెలుసు. మీ యొక్క పత్రికా సమాజానికి కూడా తెలుసు ఈ విషయం. అసొంటి మీరు ఇవాళ వారి మెప్పు కొరకు మీరు చాలా మంది సీనియర్లు ఉన్నారు. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీకి పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. మరి మీరందరినీ కాదని తెలుగుదేశంలో పనిచేసిన బీఆర్ఎస్లో పనిచేసిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వచ్చి పిసిసి అధ్యక్షుడు ఎట్లయిండు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లయిండు అంటే మీరేమంటారు? దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి అయిందంటారు. ఎస్, మేము కూడా అదే అంటున్నాం. దమ్మున్న నాయకుడు ఈటల రాజేందర్ కాబట్టే ఈనాడు అంచెలంచెలుగా ఈ రాష్ట్రాన్ని ఎదుగుతూ వస్తూ ఉన్నాడు. భారతీయ జనతా పార్టీలో ఈ యొక్క భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో అనేక సందర్భాలుగా చర్చించినటువంటి ఒక మహనీయుడు మహానాయకుడు ఈటల రాజేందర్ గారు. అలాంటి ఎదుగుతున్న వ్యక్తిని ఎదగనీయకుండా చేయడమే మీరు చేసే అటువంటి కుట్రలు కుతంత్రాలు మాకు అనిపిస్తూ ఉన్నది. ఒక మాటలో చెప్పాలంటే ఈటల రాజేందర్ గారు ఉదయం పూట ఆయనను కలవడానికి అనేక చిన్న చిన్న పనులవి నచ్చినటువంటి వాళ్ళను, సమస్యలవి నచ్చినటువంటి వాళ్ళను ఉదయం 9 గంటల లోపల వచ్చిన వాళ్ళందరినీ కూడా ఛాయ్ తాగిందా బిడ్డ అని అడుగుతాడు. 10 దాటితే టిఫిన్ చేశారా బిడ్డలని అడుగుతాడు. 12-1 గంట దాటితే భోజనం చేసి పోండి అని అడుగుతాడు. వాళ్ళతో కలిసి కూర్చుండి ఛాయ్ తాగుతాడు, టిఫిన్ చేస్తాడు, భోజనం చేస్తాడు. వారికి టిఫిన్ డబ్బా ఉంటుంది వారి కుటుంబంలో. వారి కుటుంబాన్ని సరిగా పట్టించుకోవడం ఆయన. వారి కుటుంబంలో టిఫిన్ డబ్బా ఉంటుంది. ఆ టిఫిన్ డబ్బాల చపాతీలు పూరీలు అన్నం పెట్టిస్తే ప్రజలతో వచ్చి ప్రజలతో కలిసి కూర్చుండి తింటాడు. అంత కూడా సమయం దొరకకుంటే వాహనంలో కూర్చుండి జర్నీ లోపల టిఫిన్ చేస్తాడు. అగో గది ఈటల రాజేందర్న గారి నైజం. అగో గది ఈటల రాజేందర్న గారి ప్రజలతో ఉన్న సంబంధం. ఇది మీకు తెలియదా? ఇది మీకు తెలియదా? కేవలం మీ నాయకత్వం మెప్పు కొరకు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మెప్పు కొరకు
ఏఐసిసి మెప్పు కొరకే మాట్లాడుతున్నారు తప్ప రాజేందర్ అన్న విషయం జీవన విధానం మీకు తెలియనిదా? రాజేందర్ అన్న ప్రజా గొంతుక కాదా? రాజేందర్ అన్న యూనివర్సిటీ బిడ్డలు నడిపించినాడు, ఎక్కడ వేరు మీరు? యువకులందరూ జైలు పాలైనాడు, కాపాడినాడు, ఎక్కడ వేరు మీరు? గసొంటి మహానాయకుని గురించా మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం? మీరేదైనా రాజకీయ కొరకు తెలుసుకుంటే, ఆయన ఎదుగుదలను ఆపివేయదలుచుకుంటే విధానపరంగా మాట్లాడండి, రాజకీయంగానే మాట్లాడండి. వ్యక్తిగత దూషణ చేస్తే ఇది యావత్తు తెలంగాణ లోపల ముదిరాజులు ఆనాడు ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ ఒక్క టికెట్ కూడా ఇవ్వకుంటే ఈ రాష్ట్రం బగ్గుమన్నది. ఈ రాష్ట్రంలో మీకు సంబంధించిన ఒక అగ్రకురాల వాళ్ళకు సంబంధించిన ఒక శాసనసభ్యుడు ముదిరాజ్ అని ఒక పత్రికా విలేకరుని బంధించి కొడితే ఈ రాష్ట్రం బగ్గుమన్నది. రాష్ట్రంలో మళ్ళా సాక్షాత్తు మీ విలేకరుల సమావేశం పెట్టి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి క్షమాపణ చెప్పే వరకు ఇడిచిపెట్టని జాతి ఈ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ జాతి. అలాంటి జాతిని పట్టుకొని ఈ రకమైన మాటలని మా జాతిని అవమానపరుస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు, మరి ఆందోళనకు గురి చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదని మనవి చేస్తూ, కొంతమంది మా మిత్రులు కూడా, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా ముదిరాజుల మిత్రులు కూడా ప్రెస్ మీట్ పెట్టి రాజేంద్రన్న పట్ల మీరు ఎక్కడి నుంచో అనిపిస్తే అంటున్నారని మేము అనుకుంటున్నాం. మీరంతా కూడా ఎవరో కాదు, మనందరం ఒక తల్లి కడుపులో పుట్టిన బిడ్డలం. ఈటల రాజేంద్రన్న, మీరు మేము మీకు ఆపదొచ్చిన మేము వస్తాం, మాకు ఆపదొచ్చిన మీరు వస్తారు. ఎవరైనా ముదిరాజులను ఎవరు కించపరిచినా ఈయనలో బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, సిపిఐ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఈటల రాజేంద్రన్ అనుచరులు కూడా కాదు. మేము ముదిరాజులం. మా జాతిని అవమానిస్తే ఈటల రాజేందర్ రెడ్డి మరి ముదిరాజ అంటే ఆ తల్లి ఆ కుటుంబాన్ని అవమానించినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నాం. కాబట్టి మేము అన్ని పార్టీలకు అతీతంగా ముదిరాజులను దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇది సరైనది కాదని మేము మిమ్మకు హెచ్చరిక చేస్తలేం, మరొకసారి పునరాలోచించమని కోరుతా ఉన్నాం. రాజేందర్ అన్న ఎదుగుదలను మీరు కాదు కదా, ఎవరు కూడా ఆపలేరు. ఆయన ఏ స్థాయిలో పోవాలని ఆయనకు రాసి ఉంటే తప్పకుండా ఆ స్థాయిలో వెళ్తారు. ఈ కారణం చేత ఈ మాటలతోటి, ఈ అవమానాలతోటి అలాంటి ఎదిగే నాయకుని మీరు ఆపలేరు. అది మీతోటి కాదు. తప్పకుండా రాబోయే కాలంలో ఈ ముదిరాజులను కాదన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు చివరికి ప్రభుత్వమే ముదిరాజులను కాదన్న నాడు వాళ్ళు ఏమి కోల్పోయినరో, ఎక్కడికి పోయినరో మీరందరూ ఆలోచించాలి. మాకు ఒక ఆశ, ఆకాంక్ష కలిగిపించిండ్రు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు జిల్లాలు తిరుగుతూ కరపత్రాలు, కలర్ పేపర్లో కరపత్రాలు పంచిపెట్టిండ్రు. ముదిరాజులకు అన్యాయం జరిగింది, ముదిరాజు బిడ్డలు పేదరికంలో ఉన్నారు, వాళ్ళను డి గ్రూప్ నుంచి ఆనాడు 1968లోనే వీళ్ళకి అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని మేము పూరిస్తాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసిన 2009లో తీసిన బీసీ-డి నుంచి ఏ గ్రూప్ మార్చినటువంటి జీవో నంబర్ 15ను మేము తప్పనిసరిగా కొనసాగిస్తాం. ఆర్డినెన్స్ ద్వారా కానీ, బీసీ కమిషన్ ద్వారా కానీ మేము దీన్ని సవరిస్తాం, ఆ జాతికి న్యాయం చేస్తామంటే ఎంతో ఆశ కలిగి, ఆకాంక్ష కలిగి ఆ పార్టీ పట్ల మేమంత ఒక నమ్మకాన్ని పెంచుకొని ఇప్పటికైనా 60 సంవత్సరాల పోరాటం నెరవేరుద్ది కావచ్చు, ముదిరాజుల చిరకాల స్వప్నం నెరవేరుద్దనేటువంటి ఆశతోటి కాంగ్రెస్ పార్టీని హక్కున చేర్చుకున్నాం. అన్ని పార్టీలు ఉన్నటువంటి ముదిరాజులంతా కలిసి ఈ పార్టీ అధికారంలో రావడానికి మా పాత్ర ఉంది, మా కష్టం ఉంది, మా యొక్క శ్రమ ఉన్నది. ఆ శ్రమను మర్చిపోయి ఈటల రాజేందర్ను వ్యక్తిగతంగా మీరు పార్టీ పరంగా విమర్శ తప్పులేదు, కానీ కులం పేరుతో దూషిస్తే మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నట్టుగానే భావిస్తూ రాబోయే కాలంలో మా జాతి ఈ విషయం కొరకు రోడ్లెక్కేటువంటి పరిస్థితి రాకుండా చేయాలని చెప్పి కూడా నేను అనుచిత వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి గారికి, మహేష్ కుమార్ గారికి, ఇంకా కొంతమంది చిన్న చిన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల కాడ మెట్ల మీద పైసలు అడుక్కొని తినే చిన్న వాళ్ళు కూడా రాజేంద్రన్న గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాజేంద్రన్న గురించి మాట్లాడితే బిడ్డ ఈ సమాజం మిమ్మల్ని క్షమించదు, ఆయన సంపన్న వర్ణాల నాయకుడు, ప్రజా గొంతుగా వారిని విమర్శించే ముందు మీరు 1-4 సార్లు ఆలోచించండి బిడ్డ అని చెప్పి వారికి మేము మనవి చేస్తూ, తప్పకుండా రాబోయే కాలంలో మీరు మీ యొక్క విమర్శల లోపల
మా యొక్క జాతి గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి మేము మనవి చేసుకుంటూ కోరుతా ఉన్నాం. జై ముదిరాజ్. నా పేరు పల్లెబైన అశోక్ ముదిరాజు, తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇప్పటికే మా అధ్యక్షులు మాట్లాడినట్టు మరి ఈటల రాజేందర్ ముదిరాజా రెడ్డి, ఈటల రాజేందర్ గారి స్వగ్రామము కమలాపూరు. ఈటల రాజేందర్ గారి తండ్రి మల్లయ్య ముదిరాజు, తల్లి వెంకటమ్మ ముదిరాజు. తండ్రి ముదిరాజు అయినప్పుడు మరి ఈటల రాజేందర్ గారిది మరి ఏ కులం అవుతుందో మరి గౌరవ పిసిసి అధ్యక్షులు ఒకసారి పునరాలోచించుకోవాలని చెప్పి వారిని కోరుతున్నా. పిసిసి అధ్యక్షుల వారు మాట్లాడినంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడినట్టుగానే మేము భావిస్తాను. మరి మా యొక్క జాతి పేరును అగౌరవపరిచే విధంగా మా యొక్క ముదిరాజా రెడ్డా అని కులవును అగౌరవపరిచే విధంగా మాట్లాడినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఒక జాతీయ పార్టీలో ఉండి ఇలాంటి విమర్శలు చేయడం అనేది దిగజారుడుతనానికి నిదర్శనంగా మరి వారి యొక్క మరొక్కసారి వారు పునరాలోచించుకొని ముదిరాజులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతున్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజులు మరి రోడ్లపై వచ్చి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి తగిన గుణపాఠం కూడా చెప్పారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా జగ్గారెడ్డి, నీ అగ్రకుల అహంకారం ఉంటే మర్చిపెట్టుకో. నీ అగ్రకుల అహంకారాన్ని నీ దగ్గర మర్చిపెట్టుకో. ముదిరాజుల ప్రభావం ఏందో, ముదిరాజుల సత్తా ఏందో గత ప్రభుత్వానికి చూపించారు. మళ్ళా రానున్న రోజుల్లో చూపించడానికి కూడా యావత్ ముదిరాజు లోకం సిద్ధమవుతుంది. నువ్వు ఇప్పటికే నిన్ను సంగారెడ్డి నియోజకవర్గంలో 2 సార్లు తిరస్కరించిన ప్రజలు ఆల్రెడీ. ఆ మతి భ్రమించి నీకు పదవి లేక, నీకు పదవి రాక, ఆ పదవి కోసం నువ్వు ప్రాకులాడడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి మెప్పు పొందడానికి ఏదో ఈటల రాజేందర్ తిట్టినంత మాత్రాన పెద్ద నాయకుని అయిపోతావు, నాకు పదవి వస్తుంది అనుకుంటే అది నీ కళ. నీ గురించి నీ సంగారెడ్డి ప్రజలకు తెలుసు, తర్వాత యావత్ తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. దయచేసి నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. ఇంకొకసారి నువ్వు ఎక్కడ మాట్లాడిన బిడ్డ నేను ఎక్కడ తిరగం. బేషరతుగా మా ఆయనకు క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఒకవేళ కనుక రానున్న రోజు అలాంటి అయితే మాత్రం ఖచ్చితంగా నీ దగ్గరికే వచ్చి మాట్లాడతాం, నీ నియోజకవర్గంలో మాట్లాడి మరి జగ్గారెడ్డి గారికి హెచ్చరిస్తున్నా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఒక తెలంగాణ ముద్దు బిడ్డ, ముదిరాజు ముద్దు బిడ్డ. మరి వారు చేసినటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రిగా మరి ఎన్ని కార్యక్రమాలు చేసిందో యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ ఏ ఊరు పోయినా, ఇవాళ కార్నర్ మీరు ఇక్కడ నుంచి ఎక్కడ ఏ మూలకు, ఏటూరు నాగరం మూలకు ఫోన్ చేసి కూడా ఎవరిని అడిగినప్పుడు ఈటల రాజేందర్ పేరు చెప్తారు. ఈటల రాజేందర్ పేరు తెలియని నాయకుడు లేడు. బీసీ నాయకుడు ఈటల రాజేందర్, అన్ని వర్గాల నాయకుడు. మరి అలాంటి వ్యక్తిని మరి అలా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసి ఏదో వీళ్ళ యొక్క ఔన్నత్యాన్ని కోసం, వీళ్ళ యొక్క అధిక కోసం మాట్లాడితే మాత్రం దాన్ని సహించేది లేదు. తప్పకుండా దాన్ని యావత్ జాతి అంతా కూడా దాన్ని ఎదుర్కొంటుంది. రానున్న రోజుల్లో తప్పకుండా మరి మేము గుణపాఠం చెప్పడానికి కూడా వెనుకాలని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో
ఒక బహుజన బిడ్డ, బడుగు బలహీన వర్గాల నాయకుడు, పేద ప్రజలకు ఏ సమస్య వచ్చినా కానీ పేద ప్రజలకు ఏ సమస్య వచ్చినా కానీ నా ఇల్లు ఉంది అని చెప్పిన నాయకుడు. అదేవిధంగా మనకు ఏదైనా సమస్య ఉంది అని ఆ సమస్య పట్ల అన్నా నాకు ఈ సమస్య ఉందని చెప్తే, బిడ్డ ఫస్ట్ తిన్నావా, నా టేబుల్ మీద కూర్చో అని చెప్పి అన్నం పెట్టి అన్నం తిన్న తర్వాత నీ సమస్య ఇప్పుడు చెప్పని ఆ సమస్య పరిష్కారానికి కృషి చేసే వ్యక్తి ఈటల రాజేందర్ గారు. మరి అలాంటి ఈటల రాజేందర్ గారి పైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక బీసీ బిడ్డ అయి ఉండి మరొక బీసీ బిడ్డ మీద నువ్వు ముదిరాజువా, నువ్వు రెడ్డివా అని మాట్లాడడం నిజంగా మాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మహేష్ అన్న, నువ్వు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు మా బీసీ బిడ్డ రాష్ట్ర అధ్యక్షుడైనని చెప్పి మీ ముదిరాజులమందరం కూడా మేము సంతోషపడ్డాం. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక బీసీ బిడ్డ అయిందని. మరి నువ్వు ఆ బీసీ బిడ్డ అయినప్పుడు, నువ్వు ఆ హోదాలో ఉన్నప్పుడు, మరి ఇంత తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కులం ముదిరాజు కులం, ఆ ముదిరాజు కులంలో బలమైన వ్యక్తి ఈటల రాజేందర్ గారు. అలాంటి ఈటల రాజేందర్ గారు నువ్వు రెడ్డివా ముదిరాజువా అని నువ్వు ప్రశ్నించడం నువ్వు ఎంతవరకు సమంజసమో నువ్వు ఒకసారి ఆలోచన చేసుకోవాలి మహేష్ అన్న. మరి నువ్వు అడిగింది కరెక్టే అనుకుందాం. మరి మీ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ ఏ మతం, రాహుల్ గాంధీది ఏ కులం, నువ్వు సమాధానం చెప్తావా? మహేష్ అన్న? నువ్వు ఈటల రాజేందర్ గారిని నువ్వు టార్గెట్ చేస్తే మా ముదిరాజు కులం అందరం కూడా మేము రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తాం. మొట్టమొదటిగా నువ్వు బయట పెట్టాల్సింది రాహుల్ గాంధీ కులాన్ని బయట పెట్టాలి, రాహుల్ గాంధీ మతాన్ని బయట పెట్టాలి. రాహుల్ గాంధీ క్రిస్టియనా, ముస్లిమా, హిందువా, అసలు ఏ కులం రాహుల్ గాంధీది? నువ్వు ప్రశ్నించాల్సింది ఈటల రాజేందర్ గారిని కాదు, రాహుల్ గాంధీని ప్రశ్నించాలి, ప్రియాంక గాంధీని ప్రశ్నించాలి. నువ్వు వాళ్ళని ప్రశ్నించిన తర్వాత మా ఈటల రాజేందర్ గారి దగ్గర ఈటల రాజేందర్ గారి యొక్క తల్లి యొక్క కులమిస్తాం, తండ్రి యొక్క కులమిస్తాం, ఆయన మా ముదిరాజ్ బిడ్డ అని చెప్పి బల్ల కొద్దీ మీకు తెలియజేస్తాం. కానీ మహేష్ అన్న, నువ్వు ఒక బీసీ బిడ్డ అయినావు కాబట్టి ఇంతకన్నా ఎక్కువ నీ గురించి మాట్లాడలేకపోతున్నావు. దయచేసి నువ్వు చేసిన వ్యాఖ్యలను, ఈటల రాజేందర్ గారి పైన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనకకు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవగానే వాపును చూసి బల్బ్ అనుకుంటుంది. ఆ రోజు కేసీఆర్ గారు ముదిరాజులకు ఒక 2 నుంచి 5 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే ఈ రోజు రాష్ట్రంలో మరొకసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేది. ఆ రోజు కేసీఆర్ ముదిరాజులకు టికెట్లు ఇవ్వలేదు కాబట్టి ముదిరాజులు బీఆర్ఎస్ పార్టీ పైన కోపం పెంచుకొని కాంగ్రెస్ పార్టీని భుజాల మీద ఎత్తుకొని గెలిపించారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ముదిరాజులు పెట్టిన భిక్ష ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ముదిరాజులు, ఆ ముదిరాలకు సంబంధించిన నాయకులను టార్గెట్ చేస్తూ కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు ఈటల రాజేందర్ అన్న ఏ అన్న అనుకున్న ఒక చిన్న వాక్యాన్ని పట్టి భూతత్వంలో పెట్టి ఈ రోజు జగ్గారెడ్డి మాట్లాడడం నిజంగా ఎంత అవమానకరంగా ఉందంటే, ఈరోజు జగ్గారెడ్డి నేను సీనియర్ నాయకుడిని అని చెప్తుండు. నిజంగా ఒక సీనియర్ నాయకుడు మాట్లాడాల్సిన మాటలే మాట్లాడినావా జగ్గారెడ్డి? నువ్వు ఏం మాట్లాడినావు? ఈటల రాజేందర్ గంజాయి తీసుకొని మాట్లాడినట్టు నువ్వు మాట్లాడినావు. మరి ఈరోజు తెలంగాణ ప్రజల ముందట, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి ముంగట, సబ్బండ కులాల ముంగట ఈటల రాజేందర్ గారిని నిన్ను నిలబెడదాం. మరి నువ్వు గంజాయి తీసుకున్న వ్యక్తిలా ఉన్నావా? ఈటల రాజేందర్ గంజాయి తీసుకున్న వ్యక్తిలా ఉన్నాడా? ఈ రోజు తెలంగాణ ప్రజలు సమాధానం చెప్తారు. ఈ రోజు నిన్ను చూస్తే గంజాయి తీసుకున్న వ్యక్తిలా కనబడతావు. నువ్వు సీనియర్ నాయకుడు అయితే ఒకటే గుర్తుపెట్టుకో, మాట్లాడాల్సిన పదజలం మార్చుకోవాలి. ఈ రోజు ఈటల రాజేందర్ ఒక చిన్న పదాన్ని భూతద్దంలో పెట్టి ఈ రోజు ఈటల రాజేందర్ ఇష్టం వచ్చినట్టు ఏకవచనంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఈ రోజు ఈటల రాజేందర్ అడుగుల గన్నులు పట్టుకొని